యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే, ప్రియులారా, శత్రువులు ఉన్నారు. ఎవరికి శత్రువులు? భక్తి చేసేవారికి, భక్తిలో కొనసాగే వారికి, యథార్థంగా ఉండేవారికి, నీతిమంతులుగా ఉండేవారికి ప్రియులారా శత్రువులు ఎక్కువగా ఉంటారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి తప్పించేవాడు యెహోవాయే. ఒకవేళ మీ పని దగ్గర శత్రువులు ఉన్నారేమో, మీ పని చేసే ధనం, డబ్బుని ప్రియులారా వృధా ఖర్చు పెట్టే శత్రువులు ఉన్నారేమో, అలాగనే ఒకవేళ నీ గర్భవాసములో పుట్టిన వారు నీకు శత్రువులయ్యారేమో, లేక ప్రియులారా నీ దగ్గర ధనాన్ని తీసుకొని నీకు శత్రువులయ్యారేమో, ఒకవేళ ప్రియులారా మీ జీవితాల్లో ఆత్మీయమైన సత్యాలను గ్రహించి మీరు ఎదుగుతూ బలపడుతున్నప్పుడు ఒకవేళ మీకు శత్రువులు ప్రియులారా ఆత్మీయమైన శత్రువులు ఎదురై ఉన్నారేమో, దేవుని వాక్యములో దావీదుని ఇక్కడ ముంగుర్తుగా చూసుకున్నప్పుడు దావీదు వాళ్ళని ఎదుర్కొన్నాడు. స్తోత్ర స్తోత్ర. మనం కూడా ప్రియులారా భక్తిలో పారిపోకూడదు, పడిపోకూడదు, వెనుకంజ వేయకూడదు. శత్రువు ఉంటేనే మన బలం బయటకు వచ్చి. అందుకే భక్తుడు మీకా అంటాడు కదా, చదవద్దు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు అన్నాడు. స్తోత్ర. నా శత్రువా చెప్పండి, నా మీద ఏమండి అమ్మ అతిశయించవద్దు, నేను పడినా తిరిగి లెగుస్తా. ప్రజలా, నేను పడినా చెప్పండి తిరిగి లెగుస్తా. అంటే భక్తిలో మనం పడినా తిరిగి లెగుస్తాం.